ఏదో వచ్చిన సంతోషపడబాకండి. తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది. న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం. కొన్ని వందల వేల కోట్ల రూపాయల స్కాములు చేసి మీకై మీరే కేసులు మూసేయించుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ని, ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను, మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్గా మాన్యువల్గా భద్రపరిచినటువంటి సాక్ష్యం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 150 మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు? 18 ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా? స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేసుకున్నారా? శాండ్ కేసులో కూడా మీరు క్లోజ్ చేసుకున్నారా? మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు. 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది. మీ క్వాష్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు వేసిన పిటిషన్ కొట్టేసింది మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. అదే సుప్రీంకోర్టుకు మీరు పోయిన తర్వాత మీ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయకుండా ఇంకా హీరింగ్లు ఉందంటే మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. గౌరవ సుప్రీంకోర్టులో మీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా? మరలా చెప్తున్నాం, ఈ విధంగా చట్టాలని దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక్కరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది.